ఒక పక్షాన సంతోషం, మరో పక్షాన విచారం. ఏంటంటే ప్రార్థన మనవులు మస్తుగా ఇచ్చినారు. సుమారు 12-10 నిమిషాలకు ఆరంభిస్తే ఇప్పుడు పావు తక్కువ 1 అయింది ప్రార్థన చేయడానికి. మాకు కష్టమేం కాదు, కానీ బాధ ఏంటంటే ఒక్కరారు ప్రార్థన మీటింగ్. అది విచారం. ప్రార్థన మానవులు ఇచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తాం, మా బాధ్యత అది, మా విధి ఇచ్చారు కాబట్టి ఏం చేయాలా? టైం కాదు ముఖ్యం, వారి అవసరతలు ప్రభువుకు చెప్పాలా. విచారం ఏంటంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు 100-90 మంది రారు ప్రార్థనకి, సంఘ ప్రార్థనకి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంతవరకు అది వాస్తవం, ఎంతవరకు అది సమంజసం. మీరు కూడా రావాలా, ఇతరులు అక్కర్లో ఉంటారు. ప్రార్థన మీటింగు చాలా ప్రాముఖ్యం. సంఘం యొక్క క్షేమము, అభివృద్ధి, విజయానికి మూలం ప్రార్థన. సమస్యలకు పరిష్కారం ప్రార్థన. సంతోషకరమైన జీవితానికి ప్రార్థన, విజయవంతమైన జీవితానికి ప్రార్థన. ప్రభువును నువ్వు కలుసుకోవాలంటే ప్రార్థన. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి సహకరించాలి. మీరు కూడా మరి కనీసం ఒకవేళ మంగళవారం రాకపోయినా శనివారం అయినా రావచ్చు, శనివారం రాని వాళ్ళు మంగళవారం అయినా రావచ్చు. కాబట్టి ప్రార్థన మీటింగ్ రావడానికి ప్రయత్నించేయండి. మందలకు రావచ్చు, ఇంతమంది వచ్చినారు, ఇది ముఖ్యమైనది కాదు. వీళ్ళంతా సంఘం కాదు, వీళ్ళంతా రక్షించబడ్డ వాళ్ళు కాదు, ఉన్నోళ్ళంతా ఎత్తపడతారని వాక్యం కూడా లేదు. ఎవరు ప్రార్థనకు వచ్చే వాళ్ళే విశ్వాసులు. ఒకసారి వాచ్మెన్ నీ గారితో సేవ చేసిన ఒక సహోదరుడు వచ్చినాడు. 74వ సంవత్సరం కాన్వకేషన్ జరిగింది. హెబ్రోను సేవకులకు ఆయన బైబిల్ క్లాస్ తీసుకుంటున్నాడు. ఆయన వాక్యం చెబుతా ప్రశ్న వేసినాడు, ఎంతమంది ఆదివారం వస్తారంటే హెబ్రోన్లో దాదాపు 3000 మంది దాకా వస్తారని చెప్పినాం. సరే, మంగళవారం ప్రార్థన మీటింగ్ ఎప్పుడని అడిగినాడు. బైబిల్ స్టడీ ఎప్పుడంటే గురువారం, థర్స్డే అని చెప్పినాం. ప్రార్థన మీటింగ్ ఎప్పుడు? బుధవారం. హెబ్రోన్లో బుధవారం బైబిల్ స్టడీ, బేస్తవారం. ఎంతమంది వస్తారు బైబిల్ స్టడీకి? ఒక 300 మంది వస్తారని చెప్పినాం. తర్వాత ప్రార్థన మీటింగ్ ఎంతమంది? మొత్తం కలిపి ఒక 100 మంది ఉంటారని చెప్పినాం. ఆదివారానికి 3000 మంది, బైబిల్ స్టడీకి 300 మంది, ప్రార్థనకి ఎంతమంది? 100 మంది. 100 మంది ఎవరు? లోపల 56 మంది ఉంటారు. అంటే సిస్టర్స్, బ్రదర్స్, ఇన్మేట్స్ దాదాపుగా 56 మంది ఉంటారు. వాళ్ళతో కలిపి 100 మంది. అప్పుడు ఆయన అన్నాడు అందరి ముందు, చాలా ఈ పరిచయం ఎప్పుడైనా డ్యామేజ్ అవుద్ది అన్నాడు. అని ఏమన్నాడంటే, ఆదివారం వచ్చేవాళ్ళు కాదు, బైబిల్ స్టడీలోకి వచ్చేవాళ్ళు కాదు విశ్వాసులు, ప్రార్థన మీటింగ్కి వచ్చేవాళ్ళే విశ్వాసం. ఎందుకు చెప్పాడంటే, ఒక అవిశ్వాసి, మారు మనసు లేనివాడు, ఒక అన్యుడు సంఘానికి వచ్చిన ప్రార్థన చేయడు, కూర్చొని వెళ్ళిపోతాడు. ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? ఎవరమ్మా ప్రార్థన చేసేది? మరి విశ్వాసులే మందిరానికి రాకపోతే ఎవరు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసేది విశ్వాసులు, అన్యులు రారు. ఎవరన్నా రావచ్చు బయట నుండి, కానీ ప్రార్థన చేసేది విశ్వాసులు. ప్రార్థన చేసే విశ్వాసులే మా సంఘ ప్రార్థనకు రాకపోతే ఈ పరిచర్యకి పునాదేది? ఈ పరిచర్య ఎలాగ నిలబడుద్ది? అడిగాడు. ఆయన చెప్పాడు ఆ మాట. అది వాస్తవమే జరుగుతుంది. ఇప్పుడు మన సంఘంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేసేవారే ప్రార్థన ఎందుకు చేయాలా? 42వ కీర్తన 8 వచ్చిన అందరూ చదవండి. కీర్తన 42:8. అందరూ చదవాలా, క్రింద పైన వెనక ముందు మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా. 42వ కీర్తన 8వ వచనం. ఇప్పుడు ఒక్కరు చదవండి. రాజన్న ఇంకా తీలే బైబిల్, చదవండి.
జీవదాతైన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఏంటిది మీకు తోడుగా ఉండేది? ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి ఎదిరింపులు వచ్చినా నెమ్మదిగా, సుఖంగా, విజయవంతంగా జీవించడానికి అవసరమైంది ఏంటంట? ఏమన్నాడు? నా జీవదాత అయిన ప్రార్థన నాకు. చూడండి ఏమన్నాడు? నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. దానిలో అలాంటి పరిణామాల్లో, ప్రతికూలతలో ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానిలో గ్రంథం 6:10 రాయబడింది. యథాప్రకారం ఇట్టి ఆజ్ఞ బయలుదేరినప్పటికీ ఆ దేవుని తప్ప, అనగా ఆ రాజును తప్ప వేరే దేవతలను ఎవరిని పూజించినా, అనగా సంహరించబడాలా, సింహం బోన్లు వేయాలని ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ యథాప్రకారం తన ఇంటికెళ్ళి యెరూషలేము వైపు గోడగా తలుపులు, కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడంట. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. ఇట్టి శాసనం సంతకం చేయబడినప్పటికీ దానియేలు తెలుసుకున్నాను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా, అంటే ఇంతకు ముందు చేసినట్లుగానే అనుదినం ఏం చేశారంటండి? ముమ్మారు మోకాళ్ళుని కిటికీలు ఎందుకు తెరిచినాడు? యెరూషలేము వైపు తెరిచినాడు. చదవయ్యా. ఎందుకు తెరిచినాడు యెరూషలేము తట్టు? అప్పటికి యెరూషలేము శిథిలమైపోయింది. నిశ్చితానుసారంగా శిథిలమైన ఈ పరిశుద్ధ పట్టణాన్ని దృష్టి ఉంచవా. దానియేలు 9, 16, 17, 18 వచనాలు. శిథిలమైన ఈ ప్రార్థన, అనగా యెరూషలేము పట్టణం వైపు ఆయన దృష్టి ఉంచి తలుపులు తెరిచి ముమ్మారు రోజుకు ప్రార్థన చేశాడట. 9:17 దానియేలు గ్రంథం. దీనిని బట్టి దాసుడు చేయి ప్రార్థనను, విజ్ఞాపన ఆలకించి ప్రభు చిత్తానుసారంగా. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు యొక్క పాపం, విగ్రహారాధన బట్టి దేవుడు ఆ పట్టణాన్ని ధ్వంసం చేయడానికి నెబుకద్నెజరుకు అప్పగించినాడు. చదవయా. చిత్తానుసారంగా శిథిలమైన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. ఈ ప్రార్థన ఏం కారణం? ఇట్టి శాసనం సంతకం చేయబడిన యథాప్రకారం ముమ్మారు మోకాల్లోని యెరూషలేము తట్టు తలుపులు తెరిచి ప్రార్థన. దేనికి? దేనికి? బాగుపడాలంటే ప్రార్థన. వ్యక్తిగతంగా బాగుపడాలంటే ప్రార్థన. కుటుంబం సమస్యలు పరిష్కారం కావాలా, కుటుంబం బాగుపడాలంటే ప్రార్థన. సంఘం వర్ధిల్లాలా, క్షేమాభివృద్ధికరంగా ఉండాలా, అనేక శత్రు దాడులన్నీ ఎదుర్కోవాలా, ఏం కావాలా? ప్రార్థన. ఎందుకు రారు ప్రార్థనకు? మరి నీ ఊపిరే ప్రార్థన, నీ జీవమే ప్రార్థన. ప్రార్థన లేకుండా పతనమైన జీవితం, పడిపోయిన జీవితం. కనుక ప్రార్థన కూడికి రావాలనేది జ్ఞాపకం ఉంచుకో. ఇన్ని ఇచ్చినారు, కానీ దాని గురించి మాకు ఇబ్బంది కాదు. ఇంక అరగంటైనా ప్రార్థన చేస్తాం, అవసరమైతే ప్రార్థన చేసి ముగిస్తాం. సమస్య అది కాదు. నా భారం ఏంటంటే మీరు కూడా ప్రార్థనకి రావాలి. ప్రార్థన కూర్చులు కుడికలు కనబడాలి. శనివారం అయితే వచ్చిన వాళ్ళే వస్తారు. ఇటు ఒక 10 మంది ఉంటారు, ఇక్కడ ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఈ పక్క కూడా చేసి ఇటు వెళ్ళిపోతాడు ఆయన, ఇక్కడ చేసి ఆమె కూడా ఇటు వెళ్ళిపోద్ది. అది ప్రార్థన. అది కాదు ప్రార్థన. కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రార్థనలో నిలకడగా ఉండుడి. ప్రార్థనలో 2వ వచనం 4వ అధ్యాయం. నిలకడగా ఉండుడి, నిలకడగా ఉండుడి, నిలిచి ఉండుడి, స్థిరంగా ఉండుడి. పరిస్థితులన్నీ మార్చేస్తాయి పరిస్థితులను. కాబట్టి నా సలహా ఏంటంటే, ప్రభు బిడ్డలుగా మనకి గొప్ప ఆధిక్యత ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలా. ఎందుకు ప్రార్థన చేయాలా? ఓ మాట అన్నాడు. ఏమన్నాడు?
కీర్తన 2:7 నాకు మొరపెట్టి నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను బూదిని గంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా. నన్ను అడుగుము, కీర్తన 2:7. జనములు స్వాస్థ్యంగా. ఒక ఆత్మ రక్షించబడాలంటే అది నీ ద్వారా కాకపోవచ్చు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు చేసిన ప్రార్థన ఫలితంగా ఏదో ఒక సువార్థకుడికి వెళ్ళి ఆ సువార్థకుడు సువార్త చెప్తాడు, ఆడు మారు మనసు పొందుతాడు. తాను చెప్పిన సువార్తను బట్టి కాదు మారు మనసు పొందేది. అర్థమైందా? అంతకుముందే అతని కొరకు ఎవరో ప్రార్థన చేశారు, హృదయాన్ని దేవుడు సదును చేశాడు, సిద్ధపరిచినాడు. ప్రార్థన యొక్క రహస్యం అది. అందుకే ప్రార్థన నిలబడాలి, ప్రార్థన నిలకడగా ఉండాలి, ప్రార్థనకు రావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, మంగళవారం, శనివారం, తర్వాత నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఏర్పాటు చేయబడింది. రండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. చివరి దినం ఇది, చివరి గడియ. ప్రార్థన ద్వారానే మనం నిలకడగా ఉండి ప్రభువును కలుసుకోగలం. ప్రార్థన లేకపోతే మీకు తెలుసు కదా వచనం. ఏ వచనం రాజనా? లూకాసు వార్త 21:36 ఏముంది? మనిషి కుమారుని ఎదుట శక్తి గలవారై నిలబడినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. లూకా 21 చూడండి త్వరగా. కాబట్టి జరగబోయేటెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు. ఎందుకు? నిలబడ్డానికి. నిలబడాలంటే ఏం కావాలా? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన లేకుండా శక్తి లేదు. శక్తి లేకుండా మనిషి కుమారుని ఎదుట నిలబడలేం. రక్షించబడిన విశ్వాసిగా మధ్య ఆకాశంలో సిగ్గులేని ముఖంతో ప్రభును కలుసుకోవాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన అవసరం. చిన్న బిడ్డ పుట్టగానే, ఇక్కడ సిస్టర్స్ చాలా మంది ఉన్నారు కదా అనుభవం కలిగిన వాళ్ళు, బిడ్డ పుట్టగానే ఏం చేస్తుందమ్మా చెప్పండి? పెద్దగా చెప్పండి, పెదాలు కాదు కాదు గట్టిగా చెప్పండి. ఏం చేస్తుంది సిస్టర్? కేవలం కేకేస్తుంది. తల్లి బాధ అంతా మర్చిపోద్ది. ఆ కేక లేదే ఇప్పుడు సంఘంలో. మారుమూరు పొందినాను అంటావు కానీ ఇప్పుడు కేకేసావు మందిరానికి వచ్చి. యేసు ప్రభు బాధ అంతా మర్చిపోతాడు. యేసు ప్రభు ఆయన శ్రమ అంతా మర్చిపోతాడు నువ్వు కేకేస్తుంటే. కేకేయటం ఏంటి? ప్రార్థన. ఈనాడు చాలామంది లేదు, అందుకే చాలామంది వెనుకాడుతున్నారు. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మేలు పొందలు వస్తున్నారు కానీ ఆత్మీయంగా స్థిరమైన జీవితం లేదు. బయటికి వెళ్ళగానే తొట్టుపాటు ఉంటుంది. అనేక బలహీనతలు ఆవరిస్తున్నాయి. చిన్నపాటి సోదరులకు లొంగిపోతున్నారు. కారణం ఏంటి? నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండునంటే తోడుగా లేదు. ఎందుకంటే ప్రార్థన చేయలేదు, ప్రార్థన నీకు తోడుగా లేదు. కాబట్టి అనేక బలహీనతలు. యవనస్తులు గుర్తుపెట్టుకోనండి, నీ క్షేమము, నీ ఆత్మీయ జీవితంలో బలపడటానికి ప్రార్థన చేసుకున్నాను. ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది, ఆత్మీయంగా బలపడతాం. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి ప్రియుడా, ప్రార్థన సహవాసం నీకు అవసరం. రండి ప్రార్థన కొరకు కూడా.